మల్టీగ్రెయిన్ పిండి వేసాం. పాలక్ పేస్ట్ వేస్తే బాగుంటుంది. పెరుగు కొద్దిగా వేసేసి నీళ్లు కలపకుండా ఈ పెరుగుతోనే పిండి కలిపేసుకుంటాం. ఇలా మల్టీగ్రెయిన్ పిండిని పావు గంట అరగంట అట్లా నానిస్తే కూడా సాఫ్ట్ గా చపాతీలు రావడానికి బాగుంటాయి. ఇక పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నానబెట్టిన జీడిపప్పులు, పెరుగు, తేనె, క్యాప్సికమ్ స్లైసెస్, క్యాబేజీ స్లైసెస్, క్యారెట్ స్లైసెస్, ఈ మూడిటికి నిమ్మరసము, తేనె, మిరియాల పొడి ఇవన్నీ వేసేసి సాలడ్ కలిపేసుకుంటే ఈ వెజిటబుల్ స్లైసెస్ అన్ని బాగుంటాయి. పాలక్ పేస్ట్ తో చేసిన చపాతీ తయారు చేసుకోవడానికి ఒక ఉండ తీసుకుని దాన్ని కొద్దిగా మల్టీగ్రెయిన్ పిండి వేసేసి కర్రతో పలచగా చేసుకుని నాన్ స్టిక్ పాత్ర పైన వేసి సన్నశాఖ మీద కాల్చుకుంటాం. మల్టీగ్రెయిన్ పాలక్ చపాతీ పైన జీడిపప్పు పేస్ట్ ని పలచగా జామ్ రాసినట్టుగా రాసేస్తాం. ఇలా జీడిపప్పు పేస్ట్ పెట్టేసి సెంటర్ లో అట్లా సాలడ్ అట్లా పెట్టేసుకుని చపాతీని అట్లా ర్యాప్ చేసేస్తాం. చక్కగా పేపర్ తో అట్లా రోల్ చేసేసి ర్యాప్స్ అట్లా చేసి పెట్టుకుంటాం.